నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చదవబడిన లేఖన భాగం నుండి ప్రభు ఈ దినాన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీ బాధను చూచి నిన్ను విడిపించడానికి వచ్చాడు. ప్రభు ప్రేమ చూపించేటువంటి దేవుడు, కరుణ చూపించేటువంటి దేవుడు, కనికరము గల దేవుడు, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. తన ప్రజలు పాపంలో ఉంటే చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆదాము అవ్వలు వారు పాపం చేసినప్పుడు దేవుడు ఊరకే ఉండలేదండి. వారికి ఆ పాపం నుంచి విడిపించాలని తను చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూస్తాం. ఆ ప్రవచనం, ఆ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువులో నుండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కార్యం జరిగింది. పాపము నుండి, లోకము నుండి విడిపించబడ్డారు. తండ్రితో తిరిగి సమాధాన పడ్డారు. ప్రేమటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు విట్టి చాకిరి బ్రతుకులో మరి భయంకరమైన దుర్భరమైన జీవితంలో జీవిస్తూ ఉంటూ ఉన్నారు. సరైనటువంటి ఆహారం లేక, సరైన తిండి లేక అణచబడిన వారుగా నిత్యము శ్రమ పడుతూ, అంగలారుస్తూ, రోధిస్తూ, బాధపడుతూ, కష్టపడుతూ ఇంత చేసినప్పటికీ కూడా సరైనటువంటి ఆహారము, బట్టలు లేక వెట్టి చాకిరి బ్రతుకు జీవిస్తూ ఉన్నారు. అణచబడిన వారిగా జీవిస్తూ ఉన్నారు. వారి శ్రమ, వారి మూలుగు ప్రభు చూశాడండి. దేవునికి స్తోత్రం. వారి బాధను చూశాడు ప్రభు. ఆయన దిగివచ్చాడు. చదవబడిన లేఖన భాగంలో చూసుకుంటే చూడండి, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవునికి స్తోత్రం. ప్రభు చెబుతూ ఉన్నాడు, నా ప్రజల బాధలను నేను నిశ్చయంగా చూశాను, నేను కళ్ళతో చూశాను. వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో, ఎలా నిందలు పడుతున్నారో, ఎలా చంపబడుతున్నారో, ఎలా వెట్టి చాకిరి జీవిత విధానాన్ని అవలంబించి నడుచుకుంటున్నారో, ఆ బాధ, ఆ శ్రమను ప్రభు చూశాడండి. చూడండి, 106వ కీర్తన 44వ వచనం చూస్తే, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. దేవునికి స్తోత్రం. వారికి కలిగిన రోదన, ఆ బాధ, ఆ శ్రమను దేవుడు చూచాడంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న నింద, ఆ కష్టము, ఆ కన్నీరు, ఆ బాధ, ఆ రోదనము, ఆ ఆర్తధ్వని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన నీ కోసం ఆయన దిగి వచ్చాడు. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి, హల్లెలూయా, ఆ దేశంలో నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిందన అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ పని వాళ్ళు పెట్టే ఆ శ్రమలు, ఆ దుఃఖాలు అది నాకు తెలుస్తున్నాయి, నేను చూశాను అని చెప్పి ప్రభువే వారి యొక్క మూలుగు లేదా వారి యొక్క మొరను విన్నాడు. వారి ఆర్తధ్వనిని చూశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినాన నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమ, ఆ బాధ, ఆ కన్నీరు, ఆ రోదనం, ఆ ఆర్తధ్వని ప్రభు నిశ్చయంగా నేను చూశాడు. ఆయన
నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతూ అనుకోవద్దు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తన లేఖన భాగాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను చూశాడు, నీ రోదనతోని నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు. వారి హస్తాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా ప్రభు విడిపించి పాలు తేనెల గల ఆ ప్రదేశానికి ఎలా నడిపించాడో ప్రభు నిన్ను కూడా క్షేమకరమైన ఆ ప్రదేశంలోనికి, ఆశీర్వాదకరమైన ఆ ప్రదేశంలోనికి, సంతోషకరమైన ఆ జీవితంలోనికి ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నడిపిస్తాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వారి బాధ వారి కష్టాలను చూసి వారిని విడిపించి పాలు తేనెలు గల ఆ ప్రదేశానికి ఎలా నడిపించాడు ప్రభు నిన్ను చూసి, ఈ దిన నీ బాధను చూసి, నీ కన్నీరు చూసి, దేని చేత నలిగిపోతున్నావో, వ్యాధి చేత, అప్పుల చేత, అవమానాల చేత, నిందల చేత, ఏ సమస్యలతో నలిగిపోతున్నావో వాటన్నిటిలో నుంచి ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో, ఎవరైతే నీ మీద అబద్ధ సాక్ష్యం చెబుతున్నారో, ఎవరైతే నిన్ను మానసికంగా బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను శారీరకంగా బాధిస్తున్నారో, ఎవరైతే ఆర్థిక విషయాల్లో గలిబిలు చేస్తున్నారో వారందరి చేతుల్లో నుండి ఈ దినాన యేసయ్య నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారి కబంధ హస్తాల్లో నుంచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బాధను చూశాడు ఆయన, నీ కన్నీరు చూశాడు ఆయన. నీకు మంచి జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ప్రభు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. అలాంటి జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, చెడ్డ కార్యాలకు ఒడికట్టవద్దు. ఆత్మహత్య చేసుకోవడానికి పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, భయపడే తత్వం ఇవ్వలేదు. నీవు నేను అనగా ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారము యోధా గోత్రపు సింహపు పిల్లలం. దేవునికి స్తోత్రం. సింహపు పిల్లలు భయపడవండి. చివరికి వాడికి ఆహారం దొరకపోయినా ఆకలితో ఆ సింహము డొక్కలు లోపలికి వెళ్ళిపోయి ఉన్న ఆ సింహాలు దేనికి భయపడవు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము యోధా గోత్రపు సింహపు పిల్లలం. ఏ విషయంలో నీవు నేను భయపడిన అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు నీ జీవితంలో, మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన. ఆయన అద్భుతములు చేయవాడు. నీ మొరను, నీ కన్నీరు, నీ బాధ చూసినటువంటి దేవుడు ఆయన. చూడండి, హిజ్కియా మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు, చనిపోవడానికి సిద్ధమైనటువంటి అలాంటి జబ్బు వచ్చినప్పుడు, ఇంకా చనిపోతాడు అని దేవుని ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు హిజ్కియా తన ముఖాన్ని గోడకు తిప్పుకొని కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ ఎదుట నేను ఎలా యథార్థంగా నడుచుకున్నాను, సత్యంతో ఎలా నడుచుకున్నాను, నీకు అనుకూలంగా ఎలా జీవించాను, కృపలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, హిజ్కియా, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ విల్ హీల్ యూ. ప్రభు అంటున్నాడు, హిజ్కియా, నేను నీ కన్నీరు చూశాను, నీ బాధ నేను చూశాను, నీ మొర నేను చూశాను, నేను నిన్ను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడు, హిజ్కియా కన్నీరు చూసిన దేవుడు, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, చనిపోవడానికి సిద్ధమైనప్పుడు తన జీవితం ఎలా జీవించాడో, ప్రభు కోసం ఎలా జీవించాడో, ప్రభు వాక్యానికి ఎలా లోబడ్డాడో, ప్రభుకి ఇష్టంగా ఎలా జీవించాడో ప్రభు ఎదుట కన్నీరు మున్నీర ఏడ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి, హిజ్కియా కన్నీరు చూసి, హిజ్కియా ఆ కలిగినటువంటి ఆ పుండును బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ను అనుగ్రహించిన ప్రభు ఈ దినాన నీ కన్నీరు, నీ వ్యాధి, నీ బాధ, నీ సమస్యను చూస్తూ ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుగ్రహించినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో, అనగా క్షేమకరమైన దేశంలో, ఆశీర్వాదకరమైన దేశంలో, సంతోష సమాధానాలు ఉండేటువంటి ఆ ప్రదేశంలో నిన్ను నడిపించడానికి యేసయ్య సిద్ధపడి ఉన్నాడు. నువ్వు ఏ విషయం గురించి దిగులు పడవద్దు, భయపడవద్దు. ఆయన నీ మూలుగు, నీ బాధ, నీ శ్రమను ఆయన నిశ్చయంగా చూసి ఉన్నాడు. నీకు సహాయం చేస్తాడు ఆయన. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడు ఆయన. చాలాసార్లు దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రభువుకు లోబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుణ్ణి బాధించేవారుగా, ఇసిగించేవారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు విధేయులవుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను
జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు వారి కళ్ళ ఎదుట ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యములను చూశారు. కానీ వారి మనస్సు మార్చుకోలేదు. వారి మనస్సు హృదయాలు కఠినపరుచుకున్నారు. కానీ దేవుడు ప్రేమాస్వరూపుడు కనుక, కనికరం చూపేవాడు కనుక, ఆయన దీర్ఘశాంతము బహుకృప చూపించేవాడు దేవుడు కనుక వాళ్ళని క్షమిస్తూ వస్తూ ఉన్నాడు, వాళ్ళని ప్రేమిస్తూ వస్తూ ఉన్నాడు, వారిని కనికరిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి 18వ వచనంలో, వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలో మేఘస్తంభమును, రాత్రి వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ప్రేమటి దేవుని బిడ్డలు గమనిస్తూ ఉన్నారా? దేవుడు తన ప్రజలను ఏ రీతిగా కాచి కాపాడుతూ ఉన్నాడు. వాళ్ళు దేవుని విసిగిస్తూ ఉన్నారు, దేవునికి బహుకోపం తెప్పిస్తూ ఉన్నారు. పోత పోసినట్టు దూడను పెట్టుకొని ఆ దూడకి సాగిలపడి పూజిస్తూ, ఈయనే దేవుడు, మన ఐగుప్తుల నుంచి విడిపించిన దేవుడని కృతజ్ఞతాహీనులై తన దేవుని మరిచి మనసు మార్చుకొని వారి హృదయాలు కఠినపరుచుకొని పాపానికి ఒడికెట్టినటువంటి వారు ప్రభు అయినను వారి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు, క్షమిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉంటూ ఉన్నాడు. వాళ్ళు అరణ్య మార్గాన్ని తీసుకువస్తూ వారికి రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘస్తంభంగాను వారితో ఉండి వారికి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. వారి అరణ్యంలో ఎన్ని వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ, ఎన్నిసార్లు వారు సరిగినప్పటికీ, గొడిగినప్పటికీ ప్రభు వారిని ప్రేమిస్తూ, కృప చూపుతూ, కనికరిస్తూ ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. ఈ నడిచిన వాళ్ళ అన్ని సంవత్సరాలు కూడా వారి బట్టలు చిరిగిపోలేదండి, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ శరీరం వాయలేదు. ప్రభు అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అలాంటి బట్టలు ఇచ్చాడు, చక్కటి ఆహారం ఇచ్చాడు, అన్నీ సమృద్ధిగా దయచేశాడు. కానీ దేవునికి వారు, ఇశ్రాయేలు ప్రజలు కోపాన్ని పుట్టించారు, పాపం చేశారు, వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉన్నారు, మనసు మార్చుకోలేదు, హృదయాన్ని కఠినపరుచుకుని జీవిస్తూ ఉన్నారు, వారికి ఇష్టమైనటువంటి దేవతలను పూజిస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైనటువంటి మార్గాల్లో వెళ్ళకూడదు, నీకు ఇష్టానుసారమైనటువంటి ఈ పాపలోకంలో జీవించకూడదు. ప్రభువుకి ఇష్టానుసారంగా, ప్రభువుకు లోబడి, ఆయన మాటకు లోబడి ఎలాంటి జీవితంలో నుండి ఎలాంటి జీవితంలోకి ప్రభువుని తీసుకువచ్చాడో, ఎలాంటి వెట్టి చాకిరి బ్రతుకు నుండి, పాప దాస్యత్యం నుండి, ఈ లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి నిన్ను విడిపించి నిన్ను పాపుల గుంపులో నుండి పరిశుద్ధ గుంపులో చేర్చి రక్షణ వస్త్రముని కలుగు చేసి తండ్రితో సమాధానపరిచి సంతోషము సమాధానం అనుగ్రహించినటువంటి ప్రభువుని నీవు విసర్జించి నీ ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడ్డావేమో, పాప జీవితానికి అలవాటు పడ్డావేమో, ఆ పాపం ఇష్టానుసారంగా తిరుగుతూ చీకటి క్రియలు ఒడిగట్టి అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి, లేదా ప్రజలందరికీ, లేదా దేవుని బిడ్డలకి, సంఘానికి, ప్రభు సన్నిధికి, దేవుని వాక్యానికి దూరంగా వెళుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కనికరమ కలిగిన దేవుడు, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడు దుర్వ్యాపారం వలన తండ్రి ఆస్తిని పాడు చేసి మరలా తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏ రీతిగా పరుగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకుని కౌగులించుకున్నాడో, ప్రియ సహోదరి సహోదరుడా, మన పరమ తండ్రి, మన యేసయ్య నిన్ను చూసి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కనికరిస్తూ ఉన్నాడు, నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. ఆయన ఆ పాపం స్థితిలో నుంచి, ఆ లోకంలో నుండి, ఆ భయంకరమైన
గలిబిలి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిత్య జీవం ఇవ్వాలని, సంతోషం సమాధానం అనుగ్రహించాలని ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. తన 2 హస్తాలు నీ వైపు చాచి ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, చీకటి క్రియలు, అవి నిన్ను నాశనం చేస్తాయి. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, బిడ్డలు నాశనం చేస్తాయి. అవి పొరపాటున అలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నాకు మరొక అవకాశం అనుగ్రహించు ప్రభు, నా రోదను విను తండ్రి, నా బాధను నువ్వు చూసి ఉన్నావయ్యా, నా సమస్యలు నువ్వు ఎరుగున్నావయ్యా, నాకు వచ్చిన వ్యాధి, నాకున్న అప్పులు, నాకున్న కోర్టు సమస్యలు, నాకున్న కుటుంబ సమస్యలు, ఇవన్నిట్లో నుంచి ప్రభు నాకు విడుదల దయచే ప్రభు అని నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు నీ మొర వింటాడు. ఇశ్రాయేలు ప్రజల మొర విని దిగి వచ్చిన దేవుడు, పాలు తేనెల దేశంలో నడిపించినటువంటి దేవుడు, ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీ మొర వింటూ ఉన్నాడు. నీ రోదన, నీ ఆర్తధ్వని వింటూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, సంతోషకరమైన సమాధానకరమైన జీవితం నీ కూడానికి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు వలె మనసు తిప్పుకొని, హృదయాన్ని కఠినపరుచుకొని, వ్యర్థ దేవతలను ఆరాధించకుండా ప్రభు నీ ఎదుట నీ జీవితంలో ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభుని స్తుతించి ఆయన వైపు తిరిగి క్రమంగా ఆయన సన్నిధిలో ఉంటూ నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ కలిగిన సమస్తం ద్వారా ప్రభు నామానికి మహిమ రావాలి. చాలామంది ఈ మాట అంటున్నారు, ప్రభు నాకేం చేశాడు, యేసయ్య నాకేం చేశాడు, నేను కోరుకున్న ఉద్యోగం నాకు రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆ డబ్బు నాకు రాలేదు, రావాలనుకున్న గోల్డ్ నాకు రాలేదు, నేను గెలవాలనుకున్న ఆ కోర్టులు నాకు విజయం రాలేదు, నేను అనుకున్నది ఏమీ జరగలేదు, కనుక నేను దేవుని సన్నిధికి రాను, ప్రార్థన చేయను, దైవ సేవకుల మాట వినను, వాక్య క్రమానికి సంఘ క్రమానికి లోబడను, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నాకేం చేశాడు దేవుడు అంటున్నాడు. అలాంటి మాటలు మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖన భాగం నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు వరకు నీ జీవితంలో ప్రభువు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఈ రోజు వరకు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు వరకు అనేకమైనటువంటి కీడుల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుండి, వ్యాధి బాధల నుండి, సమస్యల నుండి నిన్ను కాపాడి ఇంతవరకు నడిపించిన దేవుని బట్టి నువ్వేం చెల్లిస్తావు ప్రభువుకి? కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీకు ఆ ఉద్యోగం రాలేదని, లేక నువ్వు కోరుకున్నది జరగలేదని ప్రభువును స్తుతించకుండా నీ హృదయాన్ని, మనసును కఠినపరుచుకొని నీ ఇష్టానుసారమైన చీకటి లోకానికి, పాపలోకానికి, పాప బ్రతుక్కి అలవాటు పడి చెడ్డ కార్యాలు చేస్తూ, చెడ్డవారితో స్నేహం చేస్తూ, చీకటి కార్యాలు తలపెడుతూ, భయంకరమైన వ్యసనాలకు బలి అయిపోయి అర్థం కాని పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. ప్రభు నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు, నీ మీద జాలు చూపిస్తూ ఉన్నాడు, నీ మీద బహుకృపను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ భయంకరమైన చెడ్డ వ్యసనాల నుండి, తాగుడు నుండి చెప్పుకోవడం, ఆ భయంకరమైన వ్యసనాలు అంటే ప్రభు నిన్ను విడిపించి నూతన జీవితం నీకు అనుగ్రహిస్తాడు, మంచి జీవితం నీకు అనుగ్రహిస్తాడు. ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ఈ భూప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు కలుగుతుంది. ఆయన ద్వారానే మనకి రక్షణ, ఆయన ద్వారానే మనకి సంతోషము, సమాధానం. ఆయనే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేటువంటి వాడు. ఆయనే నిన్ను, నన్ను, మనలందరినీ నిత్య రాజ్య వారసులు చేసేటువంటి వాడు. నీకు ఎదుట ఎర్ర సముద్రం లాంటి ఆ సమస్యలు ఉన్నా, ఆ కష్టాలు ఉన్నా, ఆ నిందలు, అవమానాలు, చెప్పుకోలేని సమస్యలతో నువ్వు పోరాడుతున్నా, ప్రభువు నీ ఎదుట ఎర్ర సముద్రంలో ఆ సమస్యలను 2 భాగాలుగా చీల్చి ఆరిన నేలను తన ప్రేమించే ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపించాడో, ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య ఈ సమయంలో నీ ఎదుట ఉన్న ఆ సమస్యలను 2గా చీల్చి వాటి మధ్య నిన్ను సంతోషంగా, సమాధానంగా నడిపించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అద్భుతం చేయవాడు, స్వస్థపరచువాడు, మన జీవితంలో కార్యము చేయవాడు ప్రభు. విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మరి ముఖ్యంగా మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. కళ్ళు మూసుకోనండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు ఈ దినాన మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. నిన్ను గొప్ప సాక్షిగా నీ ఉంటున్న ఆ స్థలంలో ప్రభు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. అనేకులు ఎదుట నీవు కన్నీటితో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు నా జీవితంలో అద్భుతం జరిగించాడని
సాక్షిగా ప్రభు నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో నాయనా మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాము. మా తండ్రి, ఇంతవరకు మీ లేఖన భాగాలతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగో తండ్రి, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించిన నీ ప్రియ బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, వ్యాధులతో సమస్యలతో వారి శరీరంలో జబ్బులు ఉండగా నీ బిడ్డలు ఎక్కడైతే వారి కుడి హస్తాన్ని ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న జబ్బు, వ్యాధి, క్రిమిని, ప్రతి విధమైనటువంటి నాయన రోగములను నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. ప్రభువా, మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని ఇప్పుడే ప్రభువా నీ ప్రియ బిడ్డలు నాయన టీవీ మీద మోకరించి ఉన్నటువంటి నీ బిడ్డలను కనికరించి వారి నడినెత్తు నుండి ప్రభు అరికాలు వరకు ప్రభు నర నరముల్లో ఎముకల మూలుగులో ప్రవహింపచేయండి ప్రభు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఎక్కడైతే వారి కుడి హస్తాన్ని ఉంచారో అక్కడున్న జబ్బును, వ్యాధిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం ప్రభు. ఆయన బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన అదిగో తండ్రి, బోన్ సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులతో, కిడ్నీ సమస్యలు, ఆయన గుండె సమస్యలతో నాయన నీ బిడ్డలు బాధపడుతుండగా ప్రభు, ఇదిగో తండ్రి, ఆపరేషన్ లేకుండా అద్భుతం జరిగించేటువంటి దేవుడు ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఇదిగో అనేకమైన మందులు మింగుతూ అర్థం కాని పరిస్థితుల్లో నీ ప్రియ బిడ్డలను మీరు కనికరించండి ప్రభు. వారిని తాకండి నాయన, ముట్టండి ప్రభు. మీ గాయముల ద్వారా ప్రభు మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభు. ఇప్పుడే మీ గాయపడిన హస్తంతో నీ ప్రియ బిడ్డలను తాకండి ప్రభు, ముట్టండి ప్రభు. వారి శరీరంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. వారి గృహాల్లో మూలమూలలు దాగి కనబడకుండా కుటుంబాల్లో గలిబిలి చేస్తూ నాయనా అదిగో తండ్రి, కుటుంబాలను నాయనా అర్థం కాని పరిస్థితుల్లో పెడుతుండగా దురాత్మ శక్తులను, చేతబడి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతున్నాం. గొర్రెపిల్ల క్రీస్తు రక్తాన్ని నీ బిడ్డలందరి మీద ప్రోక్షింప చేస్తున్నాము. నెమ్మది, సంతోషము, సమాధానము కలుగును గాక. ఇదిగో తండ్రి, చెడ వ్యసనాలతో ప్రభు, ఇదిగో నాయన తను సంపాదించిందంట తాగుడికి, నాయన చెడ్డ అలవాట్లకి ఖర్చు పెడుతూ నాయన ఇదిగో ఇంటికి నాయన ఒట్టి చేతులతో వచ్చి కుటుంబాలని బాధ పెడుతున్నటువంటి నీ బిడ్డలను కనికరించండి నాయన. వారిలో ఉన్నటువంటి ఆ దురాత్మలను, చీకటి శక్తులను, ఆ తాగుడికి, చెడ్డ అలవాట్లకి బానిసైనటువంటి వారిని ఇప్పుడే యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన ఆ చెడ్డ దురాత్మలను, ఆ చీకటి శక్తులను వారి శరీరంలో నుంచి, వారి మనసులో నుంచి, వారి గృహాల్లో నుంచి ఇప్పుడే యేసు నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ లేఖనాలతో నింపండి ప్రభు. మీ సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న మీ ప్రియబిడ్డలను కనికరించండి. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. గర్భద్వారములు యేసు నామములో తెరవబడును గాక. చక్కటి సంతానం యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, రాత్రి జాములో నిద్ర లేకుండా ప్రభు సమస్యలతో సాతాను దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలను నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాం. వివాహాల కోసం, జాబ్స్ కోసం నాయన ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి నాయన. మంచి భవిష్యత్తు యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. కోర్టు సమస్యలతో, అప్పులతో అల్లాడుతున్న ఈ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. నెమ్మది, సంతోషం, సమాధానం కలుగు చేయండి ప్రభువా. మీ వైపు తిరిగి ప్రభువా వారికి ఉన్న ప్రతి సమస్యలో నుంచి, ప్రతి బాధలో నుంచి విడుదల పొందడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీరే అద్భుతములు చేయగల దేవుడు అని విశ్వాసంతో నీ వైపు తిరగడానికి కృప చూపమని నాయనా అదిగో తండ్రి, వారి జీవితంలో అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు మీరిచ్చినటువంటి జ్ఞానము, సంపద, బిడ్డలు, ఆరోగ్యము, ఆయుష్ సమస్తము ద్వారా ప్రభు మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమేన్.